హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటికి సంబంధించి గేట్ గురించి టైల్స్ బెస్టా, గ్రానైట్ బెస్టా, ఏది ఖర్చు తక్కువ ఉంటుంది, ఏది లుక్గా ఉంటుంది, స్టాండర్డ్ ఏది ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే గేట్లు చాలామంది పెట్టిన తర్వాత ఓ సంవత్సరం 2 ఏళ్ల తర్వాత వంగిపోతూ ఊసిపోతూ ఉంటాయి. టైల్స్ అయినా గ్రానైట్ అయినా ఇలా ఫస్ట్గా వచ్చేసి ఫిట్నెస్ గురించి ఆలోచించాలి. మనం నార్మల్ గేట్లకైతే 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు ఉన్న గేట్లకైతే నార్మల్ గేట్‌కైతే పెల్లతో కట్టిన దిమ్మీలు నిలబడతాయన్నమాట. మనకి 4 అడుగుల పైన వస్తుంది అంటే గేట్ కంపల్సరీగా కడ్డీలు కట్టించి పిల్లర్స్ అనేది ఏయాలన్నమాట. ఆ గేట్ ఫిట్నెస్‌ని బట్టేసి ఇలా మనం కడ్డీలతో కంకరతో ఏసుకుంటే బాగా స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఫస్ట్‌గా లోపలగా మనం కంకర ఏసుకొని స్టాండర్డ్‌గా చేసుకుంటే మనం గేట్లు అనేది వంగకుండా పడిపోకుండా ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 4 అడుగుల వరకు అయితే నార్మల్ దిమ్మిలైతే పర్వాలేదు. లేదు 4 అడుగుల పైన ఉంది అని చెప్తే ఒక్కో రెక్క మనం కంపల్సరీగా అనేది కంకర ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మినిమం 3 ఫీట్ వచ్చిందా కానీ ఒక్కో రెక్క మనం కంకరతో వేసుకుంటే బాగా స్టాండర్డ్గా ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి చాలామంది టైల్సా గ్రానైట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఖర్చు అయితే రియల్గా అయితే టైల్స్ అనేది తక్కువ వస్తుంది ఖర్చు. మీకు టైల్స్లో అయితే అడుగు 30 రూపాయల కాటి నుంచి దొరుకుతుంది. అదే గ్రానైట్ అయితే 70 రూపాయల కాటి నుంచి దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం టైల్స్ లేబర్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఒక పిల్లర్కి నార్మల్గా టైల్స్ వేయాలి అని చెప్తే 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుంది. అదే గ్రానైట్లో అయితే మినిమం 5000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఖర్చు విధంగా చూస్తే చాలా టైల్స్ అనేది చాలా తక్కువగా పడుతుంది అనమాట. అంటే టైల్స్లో కానీ చాలా లుక్ వస్తుంది. మనం డిజైన్స్ వేసుకోవచ్చు. ఏమంటే అమౌంట్ లేబర్ ఛార్జ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మనకి చాలామంది మూలల్లో టైల్స్ వేయించుకుంటే కొద్దిగా ఉంటుంది, అది తలుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి 2 రకాల బిడింగ్లు అనేది ఉంటాయి. టైల్స్ బిడింగ్ అంటే టైల్ షాప్లోనే చూపిస్తారు. ఒకటి ప్లాస్టిక్ది, ఒకటి స్టీల్ది అనేది వస్తుంది. ఈ రెండిట్లో మనకి ఏది నచ్చితే ఆ బిడింగ్ తెచ్చుకొని వేయించుకోవచ్చు అనమాట. మనకి డిజైన్లు కావాలనుకున్నా కానీ డిజైన్స్ అనేది కానీ వస్తాయి టైల్స్లో. నార్మల్గా టైల్స్ లేకున్నట్లుగా పెద్ద టైల్స్ తీసుకొని మంచి ప్లెయిన్లో కానీ మంచి డిజైన్స్ అనేది గ్రానైట్ కంటే బాగా వచ్చే లుక్తో కానీ ఇస్తాయి ఫ్రెండ్స్. దానికోసం మనం గ్రానైట్ వేయించుకోవాలనేది ఏం లేదు. టైల్స్లో అయినా కానీ ఖర్చు తక్కువ ఉంటుంది, వేయించుకోవచ్చు. లేదు మాకు గ్రానైట్లోనే మనం వేయించుకోవాలి అనుకుంటే గ్రానైట్ అనేది లేబర్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే లేబర్ ఛార్జెస్, మోల్డింగు, ఫిట్టింగు చాలా లేట్ అనేది ఉంటుందన్నమాట. దానికోసం నీకు లేబర్ ఛార్జెస్ అనేది గ్రానైట్లు అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకో మనం ఎక్కువగా ఆలోచించేది ఏమంటే అమౌంట్ గురించి ఆలోచిస్తాం అనమాట. చాలామంది ఫిట్నెస్ గురించి పట్టించుకోరు. కొందరు ఫిట్నెస్గా ఉండాలా, బాగుండాలి అనుకుంటే రియల్గా అయితే గ్రానైటే వేయించుకోవాలన్నమాట. మంచి లుక్ కానీ వస్తుంది. దీంట్లో కానీ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. మనకి మైండ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట. గ్రానైట్లో అయితే మనం టైల్స్లో ఎలా ఫిట్టింగ్ చేసినా కానీ ఓకే అని చెప్పేసి ఫిట్టింగ్ ఒకతో కట్టేసి అది ఎలా చేసినా కానీ మ్యాక్సిమం కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. గ్రానైట్ అయితే ఏమవుతుంది అంటే ఒక సెట్ అనేది ఊడిపోతుంది సరిగ్గా ఫిట్టింగ్ లేకుండా. టైల్స్లో అనేది చాలా తక్కువ ఊసిపోయేది. దాని గురించి గ్రానైట్లో అనేది ప్రతి కార్నర్లోనూ మనకి మోల్డింగ్ కొట్టింటారు చూడు, అక్కడ మనకి 2 ఫీట్కి 3 ఫీట్కి అనేది ఒక ప్లేట్ అనేది ఉంటుంది. గాడి కొట్టించి దానికి ఆ బండకి ఈ బండకి అనేది తొక్కడనేది ఆ ప్లేట్ వేసి కరిపిస్తే మాత్రం బాగా స్టాండర్డ్గా ఉంటుంది. ఫ్యూచర్లో కానీ ఊసిపోకుండా ఉంటుంది. కార్నర్లలో ఈ ప్లేట్లు వేస్తున్నారు లేదో ముఖ్యంగా ఇవి తెలుసుకోవాలి. ఇలా కార్నర్లో వేసిన తర్వాత కానీ పైన టాప్లో వస్తుంది. టాప్లో వచ్చేది ప్రతి బండకి పైన వచ్చే టాప్కి ఒక్క ప్లేట్ అయినా కూర్చోపెట్టాలి. కూర్చోపెడితేనే ఇవి నా పైన ఉండే టాప్లో ఉండే బండ 4 ఒక లాక్ లాగా అనేది కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రానైట్లో అయితే అట్లా మనం చేసుకున్నాం అనుకో ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది. మన గేట్ పిల్లర్లు మనం పడిపోకుండా అయినా కానీ ఊసిపోకుండా కానీ వంగకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటికి సంబంధించి ఏదైనా కానీ మీకు డౌట్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి. దానికోసం ఒక వీడియో చేస్తాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లు బాయ్.